హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నా తప్పే, ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నించినా తప్పే. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఓటమికి సంబంధించి సమీక్ష చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో జనంలోకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో వెళ్ళడానికంటే ముందు పార్టీని కొంత ప్రక్షాళన చేసుకొని కమిటీలను ఏర్పాటు చేసుకొని వీళ్ళలో ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమస్యల మీద పోరాటం చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు తీసుకుంటే కూడా తప్పు పడుతూ ఉన్నారు కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు. ఎవరైనా ఆ పార్టీ లీడర్ యొక్క లక్షణం ఏంటి? పార్టీ ఓడిపోయినప్పుడు క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడానికి ఖచ్చితంగా ఆ లీడర్ ప్రయత్నం చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి చాలా తొందరగా టీడీపీ పార్టీ అయినా అప్పుడు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కనపడలేదు. కానీ వైసీపీ పార్టీ సంవత్సరం కాకముందే మరి క్యాడర్ని యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తన పార్టీకి సంబంధించి తను చేసుకోవడం తప్పులేదు కదా, దాన్ని కూడా వీళ్ళు తప్పు పడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు, గతంలో జగన్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు జగన్ గారు మాట్లాడినటువంటి మాటలకి, అదేవిధంగా క్యాడర్కి ఒక కీలకమైనటువంటి ఒక బాధ్యతను కూడా ఇచ్చినటువంటి క్రమంలో మరి జగన్ గారు క్యాడర్కి బాధ్యతలు ఇవ్వకముందే వాళ్ళు ఏ రకంగా యాక్టివ్గా పనిచేస్తారో మనకు తెలుసు. స్వచ్ఛందంగా చేస్తారు వాళ్ళు, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. వైసీపీ పార్టీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వ్యక్తులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టినా కూడా డబ్బులు తీసుకొని ఎవరించారు వీళ్ళు. చాలామంది పేటీఎం బ్యాచ్ అంటారు, కానీ కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా వరకు స్వచ్ఛందంగా పోస్టులు పెట్టేవాళ్ళు, స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఆ క్రమంలో ఇప్పుడు జగన్ గారే వాళ్ళకి కీలక బాధ్యతలు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు. ఒకే ఒక్క మాట, జగన్ గారు చెప్పినట్టు ఒకే ఒక్క మాటతో క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అయిపోయింది. క్యాడర్ని యాక్టివ్ చేశారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏంటి? ఎల్లో మీడియా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎల్లో మీడియా జగన్ గారికి సంబంధించి అసత్య ఆరోపణలు, అసత్య కథనాలు, సైకో రెడ్డి, ఆర్థిక ఉగ్రవాది, తుగ్లకు, జలగన్న, ఇట్లా ఆ టైటిల్స్ పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పత్రికలో కానీ ఇట్లా ఈ రకంగా డిబేట్లు పెట్టి పదే 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 జగన్ దొంగ, జగన్ దొంగ, జగన్ ఆర్థిక ఉగ్రవాది అని చెప్పి పదే పదే డిబేట్లు పెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా జనాలు నమ్మలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. టీడీపీ పార్టీ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని చవి చూసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు 2024 కారణాలు ఏమైనా కూడా వైసీపీ పార్టీ ఓడిపోయింది. ఆ ఓటమి నుంచి కోలుకొని ఆ తప్పిదాలు ఏంటని తెలుసుకుంటూ మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, అలాంటి మీడియాను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టాలంటే ఏం చేయాలని దాని ఉద్దేశంతో ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి గ్రామాల్లోకి బలంగా తీసుకువెళ్ళాలంటే ఖచ్చితంగా కార్యకర్తలు కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు కార్యకర్తలకు ఒక బాధ్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి ఆ బాధ్యత అంటే, ఫోన్ అనేటువంటి ఒక ఆయుధం ఏదైతే ఉందో దీంట్లో కార్యకర్తలను యాక్టివ్ చేసి కార్యకర్తలను కలుపుకొని, ఇప్పుడు పిఎస్సి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఆ ఎజెండా ఏంటి, దాన్ని అంటే అక్కడ అందరూ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత దాంట్లో తప్పులు ఏంటి, ఇది ప్రజల్లోకి ఏ రకంగా తీసుకువెళ్ళాలని చెప్పి సమన్వయపరుచుకొని కింద ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని దాని తర్వాత కార్యకర్తలకు ముఖ్యంగా కార్యకర్తలందరినీ ఓన్ చేసుకొని కలుపుకొని అప్పుడు వాళ్ళ చేత ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం. కార్యకర్తలు అయితేనే స్వార్థం లేకుండా అంకిత భావంతో, నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ రకంగా పనిచేస్తారనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈ ఫోన్కి సంబంధించి ఫోన్ అనే ఆయుధంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కానీ, ఈ వైసీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రజలకు తెలియజేసే విధంగా కార్యకర్తలు పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రకంగా వాళ్ళని యాక్టివ్ చేసినప్పుడు ఖచ్చితంగా కూటమి అనేటువంటిది వాళ్ళు ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ఒక వర్గం మీడియా అనేది అయితే చెప్తారో ఆ వర్గం మీడియా ఏం చేస్తుంది, అనేక డిబేట్లలో మీరు ఎవరితోనైనా పెట్టుకోండి, వైసీపీ సోషల్ మీడియాతో పెట్టుకోవద్దని చెప్పి అనేక మంది ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు వాళ్ళందరూ కూడా మరి వీటికి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కార్యకర్తలకు సంబంధించి ప్రస్తావించారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు భయం అనేది ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని యాక్టివ్ చేయడం అనేటువంటిది. కార్యకర్తలు కూడా అదే ఉత్తేజంతో జగన్ గారు ఆ మాట చెప్పిన తర్వాత కార్యకర్తలు కూడా ఇప్పుడు కామెంట్లు చూడండి, జగన్ గారు మాట్లాడిన తర్వాత సంబంధించినటువంటి కామెంట్లు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఖచ్చితంగా అంటే ఒక కొత్త పద్ధతిని, గతంలో ఏదో ఊకే ఏది పడితే అది మాట్లాడకుండా జగన్ గారు చెప్పినటువంటి విషయాలు అవే, కొత్తగా ఏం మాట్లాడారంటే అదే.
సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు కాకోకుండా ప్రజలకు ఏవి ఉపయోగపడతాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించాలి. దాన్ని ఈ పిఎస్సి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళకి అప్పగించడం జరిగింది. మరి పిఎస్సి సభ్యులు కూడా పని చేయకపోతే ఏదో 3 సంవత్సరాల టైం ఉందిలే ఏముందిలే అనుకుంటే మాత్రం సహించేది ఉండదు. ప్రతి ఒక్కటి కూడా ఇక మీద అబ్జర్వ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుస్తుంది. అంకిత భావంతో పని చేయండి. మీ సలహాలు సూచనలు అన్నీ నాకు కావాలి. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా ఈ కష్టపడితే ప్రజా సమస్యల కోసం ఫైట్ చేస్తే, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి మంచి ఎంతో కొంత ఇంకా ప్రజల్లోనే ఉంది కాబట్టి 40% ఓటింగ్ వచ్చినటువంటి విషయాన్ని కూడా మర్చిపోకూడదని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గిపోయే విషయం కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నారనే విషయాలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా ఒక అంశం తెరపైకి వచ్చినప్పుడు ఇప్పుడు విశాఖ భూములకు సంబంధించి ఇప్పుడు ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి, ఫోన్ నెంబర్ లేని ఊర్సా కంపెనీకి, వెబ్సైట్ లేనటువంటి ఊర్సా కంపెనీకి మరి వేల కోట్ల భూములు కేటాయించినటువంటి చర్చ తెరపైకి వస్తే మరి ముంబై అనేటి జత్వానికి సంబంధించిన విషయంలో ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారి ఆయన అరెస్ట్ చేశారు. ఓ పక్క ఇక్కడ లిక్కర్ స్కామ్ అంటూ ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రాజకాశ్ రెడ్డిని, మిథున్ రెడ్డిని కూడా పిలిచి మరి ఆయనకు సంబంధించి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏదైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ అరెస్ట్ అన్నమాట, రోజుకొక అరెస్టుని వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. అంటే ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి అద్భుతాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి కొంతమంది కూటమి రాత్రింబోలు కష్టపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి విధ్వంసం జరిగింది అంటే అసలు ఏమైనా ఉంటే కదా విధ్వంసం జరగడానికి, అక్కడ అమరావతి ఏమైనా డెవలప్ చేసింటే కదా అప్పుడు విధ్వంసం జరగడానికి. అంటే మీ రియల్ ఎస్టేట్ దెబ్బతినిందని చెప్పి మొత్తం విధ్వంసం జరిగిందనేటువంటి కామెంట్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇది విధ్వంసం అని చెప్పి వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వర్గం మీడియానే మరి కోడైకొస్తుంది. ఇన్ని వేల ఎకరాల భూమి అవసరమా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా, మరి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల పరిస్థితి అని చెప్పి వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. సో ఇట్లా ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి పరిస్థితులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో ఇటువైపు ఖచ్చితంగా మరి ఏదో ఒకటి అభాండాలు వేయాలి కదా, మరి నువ్వేనా ప్రతిభతవా, నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు అని చెప్పి జగన్ గారికి సంబంధించి మళ్ళీ గతంలో జగన్ గారి గురించి ఏవైతే మాట్లాడారో, జగన్ గారు ఏవైతే చెప్పారో నా గురించి ఇలా మాట్లాడతారో అవే మాటలు మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా జగన్ గారు క్యాడర్ని అయితే యాక్టివ్ చేశారు. కార్యకర్తలు అయితే ఖచ్చితంగా మరి జగన్ గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటిస్తారు. వాళ్ళు ప్రజల్లోకి బలంగా వెళ్తారు, ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తారు, ప్రజా సమస్యలను మరి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఇవన్నీ గమనిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే కనుక ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే కనుక ఇక బాధ్యత అంతా కార్యకర్తలు తీసుకోబోతున్నారు. పార్టీని నడిపించేది వాళ్ళే. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేది కూడా కార్యకర్తలు అనేటువంటి విషయం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కార్యకర్తలు కూడా అదే మాట ధైర్యంగా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతున్నది.